హాయ్ ఫ్రెండ్స్. హలో గైస్, నమస్తే అందరికి. ముగ్గురం అయితే 3 కోతులు లెక్కున్నాం. సన్ స్క్రీన్, పౌడర్, వితౌట్ పౌడర్. మేకప్ ల గురించి మాట్లాడకండి అని ఎన్నిసార్లు చెప్పాను. సో వెళ్తాను ఇక షూట్ అయితే. మొగరాయుడు పోయినట్టు పోతుంది బండి మీద. ఫ్రెండ్స్, ఈ బండి మన ఛానల్లో పని చేసుకుంటా నేను ఈఎంఐ కడితే తీసుకున్న బండి ఫ్రెండ్స్. పుడితే నాలుగు అందంగా పుట్టాలి, లేకుంటే సంగీత లెక్క అంద వికారంగా పుట్టాలి. అరే దానిక్కడ కడ పోవాలన్నారా, గిడి వేసుకోరారా? మొగోళ్ళే నలుగురు మొగోళ్ళే ఉంది. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వండరింగ్ మైండ్స్ వ్లాగ్స్. ఇవాళ పొద్దుగాల 8 గంటలకే వచ్చేసినాం. మనోడు అయితే ఇంకా 7:40కే వచ్చేసిండు ఇక. సో ఇవాళ అయితే మేము ఏం చెప్తామంటే మన మా ఇంటి రామాయణం షార్ట్స్ తీస్తాను. సో షూటింగ్ డే లాగా మొత్తం మీకు వస్తుంది. ఎట్లుందో కామెంట్ చేయండి. ఇక టిఫిన్ చేసి పోతే మళ్ళీ లంచ్ ఖర్చుడే. ఇక దోశ చేసుకున్నాం ఫ్రెండ్స్. హోమ్ మేడ్ దోశ మా చిట్టుతల్లి సర్వీస్ చేస్తాను. హాయ్ చెప్పు. సర్వీస్ చేసుకుంటా. హాయ్ చెప్పు. నాన్న సైకో రేపు ఎట్లా నాన్న అన్నాడు. సైకో ఎట్లా అంటారు అన్నావా? హలో గైస్, నమస్తే అందరికి. ఆఫ్టర్ లాంగ్ డేస్ ఇంకో మా సత్యాన్ వేస్తారు శివన్న హ్యావింగ్ టిఫిన్. నాది ఇప్పుడే అయిపోయింది, ఇంకో చేయగలుగుతున్నా. సంగీతం గురించి చూపిస్తా. ఇంగో హాయ్ చెప్పు. కరెక్ట్ తినే టైంకి చూపిస్తాను నిన్న. ఫ్రెండ్స్, సంగీత 6 దోశలు తింటారట. దోశల పిండి అయిపోయినట్టు రెండే తిను, నిద్ర వస్తుందని కవరింగ్ చేస్తాను. 6 తిని నిద్రపోకుండా చెప్పు. లాంగ్ టైం నోసి. అది అయిపోయిందా సార్? ఇక రెడీగా ఒక షర్ట్ వేసుకొని ప్యాంట్ వేసుకొని వెళ్ళిపోవడమే. ఇప్పుడు ఇంకో ఫ్రెండ్స్, ఇంకో నా బట్టలు అన్ని ఇక్కడ రెడీగా. ఆయన ఏం చెప్తే ఓకే, మళ్ళీ వెళ్తాం. బంగారు తల్లి షూట్కి పోతానని మాకు వాటర్ బాటిల్ పట్టుకొస్తాను. గింత బరువు మోసినాం అని అవ్వ. ఎటు పోతాను నాన్న ఎటు పోతాను? అట్లాంటి ఎటు దేనికోసం పోతాడు? సో ఫ్రెండ్స్, టిఫిన్ అయితే అయిపోయింది. ఇక నెక్స్ట్ షూట్కి వెళ్ళాలి. సంగీతం ఇంకా తింటాను. మా 10 నిమిషాల్లో అయిపోయింది మాది. ఇవాళ తీసేటి గిన్నె ఉన్నాయి. ఓపడతాను. ఓ అయ్యా, ఇన్ని ఉన్నాయి. ఇవి ఇవ్వాలంటే ఇవాళ మాకు పులుసు కారిపోతుంది. ఒక బెడ్షీట్ స్టార్చర్ ఉంటుంది ఇవాళ. ఇక అవ్వ నువ్వా ఇక అవుపడద్దు నాడు ఎక్కువ. మనోడు బండి తీస్తాండు. ఇక బ్యాగ్ వేసిండు, బండి తీస్తాండు. గట్టుగా అటు తిప్పి పెట్టుకోరా, మళ్ళీ గట్టు ఎందుకు కూడతాను? వాస్తు. సో సంగీత ఒక్కది డ్రెస్ చేసుకుంటుంది. ఆ మధ్య చెత్త అయిపోతుంది. ఇది ఎఫ్జెడ్ మీరు అందరూ చూసే ఉంటారు. దీని మీద ఒక్క ఛానల్ కూడా ఉండదు. దీని ఇప్పుడు ఈ నెంబర్ చూపిస్తే మన వాళ్ళు అరే అన్న కట్ట అన్న అంటారు. కట్టలే వాడు ఇంకా. బేసిక్గా వాడు ఇక్కడ ఉంటే కట్టేటోడు. మొత్తం బెంగళూరు వచ్చినప్పుడు షూట్ కేసు కట్టాడు గట్టే. ఇక మా అయితే ఎప్పుడప్పుడు దోస్తులకు ఇస్తా. ఫ్రెండ్స్, ముగ్గురం అయితే 3 కోతులు లెక్కున్నాం. నువ్వు ఇట్లా ఏంట్రా? నేను ఇట్లా నువ్వు కళ్ళు మూసుకోరు, నేను మూతి మూసుకుంటా. ఇదే తమ్లైన్ మాది. ముగ్గురం 3 కోతులు. వీడు తెల్ల కోతి, ఈయన పండు కోతి. నేను చెప్తా. సన్ స్క్రీన్, పౌడర్, వితౌట్ పౌడర్. మొత్తం ముఖానికి సన్ స్క్రీన్ పెట్టి ఏమో 2 క్రీములు పెడతాను. ఒకటే క్రీమ్ పెడతా నేను అంతే. నేను జరంతా ఇంత పాన్స్ పౌడర్ కొడతాడు ఫెయిర్ రాసి. ఆయన అసలు ఏం వాడను, మొత్తం నేచురల్ ఆయన అయితే. సింతాల్ ఓన్లీ అంతే. సో ఇక సంగీత కోసం వెయిటింగ్. ఆమె డ్రెస్ చేసుకొని వస్తే అది ఇప్పుడు పోతే ఎప్పుడు సార్ 12 1 గంట. ఇక 12 15 ఉన్నాయి బయట. ఇలా గట్టిగా ఉన్నాయి ఫ్రెండ్స్. అయిపోయినా ఖర్చు రట్ట ఉట్టలేదండి. రైట్ ఫ్రెండ్స్, డన్. అక్కడ వెళ్దాం షూట్ లో. బాయ్. మామ ఇట్లా ఫోటో తీస్తుందా? వచ్చింది రెడీ అయ్యి. ఇంత పౌడర్ రుద్దింది, ఎర్రగా లిప్స్టిక్ పెట్టింది.
పౌడర్ ను కొనిచ్చినావా లిప్స్టిక్ ను కొనిచ్చినావా అరే చెప్తారా ఎవరు కొనిస్తే ఎందుకు కొనియకుండా పెట్టినవా అని ఎక్స్క్యూజ్ మీ మేకప్ ల గురించి మాట్లాడకండి అని ఎన్నిసార్లు చెప్పారు మీకు అది వరకు ఇచ్చారా మీకు తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. కామెంట్ చేయండి. బండిది పోదా మీరు ఒకటి మూట సంచి పట్టుకొని వస్తుంది. ఆ ముసలోళ్ళు అటు తీర్థాలు పోయినప్పుడు ఆ సంచి ఉంటుంది అట్టడి సంచి పట్టుకొని వస్తుంది. వీడు యంగ్ బెంగళూరు బాయ్ కాబట్టి ఇట్లా బ్యాగ్ వేస్తాడు. ఇక మాకేముంది ఇక మేము ఊళ్ళో కంటే వాటర్ బాటిల్ ప్యాడ్లు ఇవి పట్టుకొని వస్తాం. రైట్ ఫ్రెండ్స్, ఇక మేమైతే ఇప్పుడు షూట్ లొకేషన్కి వెళ్తున్నాం. ముగ్గురు బండ్లు ఇస్తారు, నాకే బండి లేదు. ఇక లిఫ్ట్ ఇస్తారు ఇవ్వాలి, నాకు ముగ్గురు ఇవ్వాలని. వీళ్ళు ముగ్గురు ఇట్లా లిఫ్ట్ ఇస్తే బండి ఎక్కేస్తా. శివన్న బండి ఎక్కుతా, అది ఈజీ. స్కూటీ అయితే ఈజీ మాకు. సో వెళ్తాను ఇక షూట్కి అయితే. సో లవర్స్, దివ్య రాఘవ లవర్స్ సో బండ్ల మీద పోతాను. పోటీ మొగరాయుడు పోయినట్టు పోతుంది బండి మీద. సో ఫ్రెండ్స్, మాకు బ్రిడ్జి పడుతుంది. మా చెరువు గట్టుకు కొత్త లొకేషన్ అవుతుంది. మనకి కొత్తగా బ్రిడ్జ్ చేస్తాను. ఇక్కడి నుంచి అటు కొత్త లొకేషన్. ఆ బ్రిడ్జ్ అయ్యే వరకు ఇంకా మనం ఎన్ని సిరీస్లు తీస్తామో. ఇప్పుడే మా బావుపేట అభివృద్ధి చెందుతాను. సో సంగీత బండి నెంబర్ పెడతానా చూసుకోండి. ఎన్ని చలాలు ఉన్నాయో కామెంట్ చేయండి. 4 చలాలు ఉన్నాయట. అలా ట్రంక్ అండ్ డ్రైవ్ ఏమైనా ఉన్నాయో చూసుకోండి ఫ్రెండ్స్. చూద్దాం. వితౌట్ హెల్మెట్ అట, హెల్మెట్ పెట్టుకోదు. అవి ఉన్నాయి 4 పూసలు, అన్ని తెల్లెంటికలు. ఆ తెల్లెంటికలు కవర్ చేసుకోవడానికి కలర్ వేసుకుంటుంది. కలర్ వేసుకుంటుంది అంటే మనలో సీక్రెట్. మాకు బట్టతలైనా మా ఇంటికి కర్రగానే ఉంటాయి కానీ నీ లెక్క తెల్లగా ఉంటాయి. ఫ్రెండ్స్, ఈ బండి మన ఛానల్లో పని చేసుకుంటా నేను ఈఎంఐ కడితే తీసుకున్న బండి ఫ్రెండ్స్. అదే మరి ఆ చేతికి పెట్టిన వాచ్ మన పైసలతో కొనుక్కునేదే. ఆ చెవులో పెట్టుకున్న కమ్మలు మన పైసలతో, ఆమె వేసుకున్న బట్టలు మన పైసలే. అన్ని మన ఛానల్లో వచ్చిన పైసలతోటే. అరే మన ఛానల్లో పని చేసిన పైసలతో అంతా ఫ్రీగా ఇస్తా అంట అన్న. ఇన్వాల్వ్ లేకురా నన్ను. నువ్వు పోయా దాని అవతల పడేవు మరి. ఈ సైడ్లో కొట్టి మొత్తం చెట్లు పెట్టిండు. చెట్లు పెట్టిల్లు అర్థమైంచలేదు, చెట్లు పెట్టిల్లు పాపం కాల్చిల్లు. మొత్తం చెట్లు అన్ని సగం చచ్చిపోయారు. అన్ని అంటుకున్నాయి, ఏం లేవు సైడ్. సంగీత ఫ్రెండ్స్ ముచ్చట ఏంటంటే మనోడు పని మీద ఉన్నాడు. ఇక తీపో బ్రో అని నాకు ఇచ్చాడు కెమెరా. అయితే నాకు కెమెరా హ్యాండిల్ చేయడం రాదు, ఎందుకంటే కొంచెం తెల్లగుంటా కదా నేను. బావుపేటలో చెరువు లోతుగా ఉండే చెరువు ఎక్కడ చెప్పన్నా మళ్ళీ నా అందం ముందు వేసుకునే మేకప్ ఇది కరెక్ట్. బండలు కట్టుకో. ఇక్కడ పెట్టాలి చెప్పు. మళ్ళీ కలుస్తారట. ఏమే హీరోయిన్ కెమెరా చూడవచ్చు కదా, ఇంకా తెల్లబడేటం బ్రో. మన అందం గురించి అందరికి చెప్పాలి కదా. అందం సీక్రెట్ ఏదైనా అడుగుతారు, ఎంత తెల్లగా ఉంటారు అన్నప్పుడు చెప్పాలి కదా. రెగ్జోనా సోప్ నీదేంటి బ్రో ప్రమోట్ చేసి. చింతాలు అంటే తెల్లగా లేవంటే మా అక్క పొరగాలు తెల్లగా ఉన్నాడు. చింతాలు అంటే తెల్లగా లేవు. అందంగా పుట్టాలి, లేకుంటే సంగీత లెక్క అంద వికారంగా పుట్టాలి. ఫ్రెండ్స్ బట్టతల మాత్రం అసలు పుట్టదు ఫ్రెండ్స్. అదే బట్టతల చెప్తాను. అద్దెగ్రం పోయింది. ఒక సెకండ్ ముగిసింది. ఇంకా మీరు స్టార్ట్ చేయాలి. ఇప్పుడు మీరు ఉండాలి.
ఇలా ఇలా పెద్ద చీపిరి ఉంటుంది కదా కాకుండా ఆ పనైనా పర్లేదండి, కానీ ఈయన నోట్లో వేలు పెట్టడం కష్టమండి. ఏమన్నా రిటర్న్ పంచ్ పక్క. హలో మేక్ ఇట్ ఇంట్రెస్టింగ్. చేతన్ హీరో అని ఫీల్ అవుతారు కానీ హీరో కాదు. అవును నేను హీరో నేను చెప్తున్నా సార్. ఈమె హీరోయిన్ ఫీల్ అవుతుంది, ఈమె కూడా హీరోయిన్ కాదు. హీరోయిన్ నువ్వు అన్నంత మాత్రం హీరోయిన్ కాదు. కామెంట్ చేయండి ఈమె హీరోయిన్ అంటే. ఓ మరి బంజారా ఫ్యాన్స్ ఉన్నారు అనుకో హీరోయిన్ అంటారు మరి. రారా మన బ్రో అయితే అటు వేయండు. ఇప్పుడు ఓన్లీ ముక్కలు పెట్టినప్పుడే తీస్తాం, ఎందుకంటే ఇప్పుడు తీస్తే స్టోరీ రివీల్ అవుతుంది కాబట్టి ఓన్లీ ముచ్చట్లే తీస్తాం. అక్కడ ఉంటా పండిస్తాం అట్లా సేమ్ తొలి ప్రేమ సిరీస్. పండి బొల్లి వేసి దుబ్బదానికి కొట్టుకుపోయింది ఫుల్ మెమోరీస్ ఇక్కడ. అంటే ఇక్కడ బూడిదంతా ఉండే ఫ్రెండ్స్ లేదు, బొర్రి ఎండాకాలం కదా, పచ్చి మట్టి కాదు ఎండు మట్టి మొత్తం. ఈ దుబ్బల బొర్రి మొత్తం పోయింది. ఆ గ్రీన్ షర్ట్ అయితే అటే పోయింది. కూర్చోంటే చూడు. రెడీ 1 2 3 యాక్షన్. ఈ బండి ముందుగా ఆపుకో ఇక్కడ. యాక్షన్. నిలబడరా. నువ్వు ఇక్కడ ఆకొచ్చాక నువ్వు బండి కొంచెం ముందు పెట్టవచ్చు. నిలబడరా ఇక్కడ. కూర్చో. రెడీ 1 2 3 యాక్షన్. గ్యాప్ వచ్చింది ఫ్రెండ్స్, మాకు గ్యాప్ వచ్చింది మాకు. ఇక్కడ డ్రెస్ చేంజ్ పోతుండు. ఈమె వాటర్ తాగింది ఇప్పుడే, కాకపోతే అది వాటర్, అది స్ప్రైట్ అనుకొని తాగింది, కాదు స్ప్రైట్ కాదు, ఉత్తి వాటర్ అలా. చూడు అక్కడ ఉన్నాయి. ఫోన్లో కొట్టుకోవా మెసేజ్, ఫోన్ మాట్లాడుకో క్యాబ్లో, మళ్ళీ షూట్ సీన్లో వచ్చుకోవాలి. పగవాడు కూడా కష్టం రావద్దు, ఈమె కష్టం స్టార్టింగ్. వాడు ఇగో డ్రెస్సులు పట్టుకొని పోతాడు. ఎటు పోతున్నావురా? లేచిపోతానావా? షూట్ గ్యాబ్లో వేరేసుకో. మంచి చెట్టు కింద కూర్చున్నాయి, మంచి చల్ల నీకు. వాళ్ళు ఎండలో కూర్చున్నారు. మంచిగా వేసుకొని వాడుకోవాలి అందరికి. షూట్లు కదా, టూర్ పోతే బాగుంటుంది ఇట్లా వాటిలో టైంలో. సిగ్గుపడుతున్నాడు షర్ట్ వేసుకోవడానికి. సంగీత వస్తుంది అట్లా. కాదు చిన్న సంగీత, పెద్ద సంగీత అన్నది. ఇగో హీరో అంగేసుకుంటా. అరే దానిక్కడ కడుపుకోవాలన్నారా? గిడి వేసుకోరా. మొగోళ్ళే మొగోళ్ళమే ఉండే కదా ఫ్రెండ్స్. చేతను, శివ, నేను, ఇంకో మొగోడు. లేకుండా వర్క్ చేస్తాడు. మళ్ళీ ఫోన్ చేసింది బ్లాక్ చేసిన మైక్ ఆఫ్ చేసిన బ్లాక్ చేసిన నెంబర్ కూడా గుర్తుంది, డిలీట్ చేస్తా చాడు కూడా. ఎవరెవరో అట్లా ఇచ్చి చేపిస్తా అంటారు. ఇదైతే మన వ్లాగ్. సో ఇట్లా అయిపోయింది. వ్లాగ్ చూసిన వాళ్ళందరూ అయితే ఒక లైక్ వేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయడం అంతా మర్చిపోకండి. పక్క షేర్ చేయాలి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.